రాబోయే శ్రావణ మాసం పూజల కోసం లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేదే అని బాధపడుతున్నారా? ఏం పర్వాలేదండి. పసుపుతో తయారు చేసిన లక్ష్మీదేవి అమ్మవారిని మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసి పూజలో పెట్టి పూజించవచ్చు. అందుకోసం కావాల్సింది కొంచెం మైదా, ఎక్కువగా పసుపు, గంగాజలం, జవ్వాది పౌడర్, కొద్దిగా జవ్వాది ఆయిల్. ఇవి ఉంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా సులభంగా మన చేతులతో మనమే స్వయంగా పసుపుతో తయారు చేసిన లక్ష్మీదేవి అమ్మవారిని పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు. పసుపు కుంకుమ అంటే శుభానికి సూచికగా చెప్తూ ఉంటారు. మరి అటువంటి పసుపుతో లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మనమే తయారు చేయవచ్చు. అందుకు గాను కొద్దిగా మైదా తీసుకుంటున్నానండి. ఎక్కువగా పసుపు అయితే తీసుకోవాలి. ఈ పసుపు కూడా మంచి పసుపు అయితే మంచిది. అంటే మనకి చాయ్ పసుపు అని అమ్ముతూ ఉంటారు చూసారా, సాయి పసుపు, చాయ్ పసుపు అని, ఆ పసుపు తీసుకోండి. చిటికెడు జవ్వాది పౌడర్. ఈ జవ్వాది పౌడర్ వేయటం వలన మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎక్కడైతే మంచి సువాసన పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటారని చెప్తూ ఉంటారు కదా. అందుకు గాను జవ్వాది పౌడర్ లేదా కొద్దిగా జవ్వాది ఆయిల్, ఇవి ఏమీ లేకపోయినా పర్వాలేదండి. పచ్చకర్పూరం ఉంటే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వెయ్యండి. చాలామంది కూడా డబ్బులు ఉండి కూడా విగ్రహాలు అవి కొనడానికి ఇష్టపడరండి. ఎందుకు అంటే ఇంట్లో విగ్రహాలు ఉంటే చాలా నియమనిష్టలతో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో. ఎందుకంటే ఉదయం వేళ సాయంత్రం వేళ పూజలు చేయాలి, మధ్యాహ్నం పూట మహానైవేద్యం పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో చాలామంది కూడా విగ్రహాలు అవి కొనడానికి పెద్దగా ఇష్టపడరు. అదంతా ఒక అపోహ మాత్రమేనండి. కాబట్టి మీకు పూజించాలనే ఉద్దేశం ఉంటే విగ్రహాన్ని చక్కగా ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు. మీ చెయ్యి బొటనవేలు సైజు ఉన్నటువంటి విగ్రహాలు అయితే ఇంట్లో ఉండవచ్చు. డబ్బులు ఉన్నవారి సంగతి సరే సరే, లేనివారు కూడా ఈ విధంగా అమ్మవారిని పూజించాలనే ఉద్దేశం ఉండాలే కానీ ఎలా అయినా సరే అమ్మను మనం భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవచ్చు. అందుకే అన్నారు కదా, మనసుంటే మార్గం ఉంటుందని. నేను కొద్దిగా గంగాజలము ఇంకొంచెం నీళ్లు కలిపి ఈ విధంగా అయితే కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పక్కన పెట్టుకుంటున్నాను. మైదా ఎందుకు వేశాను అంటే ఆ విషయాన్ని కూడా చెప్తాను. కొద్దిగా మైదాకి సాగే గుణం ఉంటుంది కాబట్టి అమ్మవారికి ముక్కు, కళ్ళు, చెవులు, కాళ్ళు ఇవన్నీ తయారు చేసేటప్పుడు అతికించేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని చూస్తున్నారు కదండి, టెర్రాకోట లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫ్రేమ్ అనమాట. ఇలా కూడా అచ్చులాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మీకు ఐడియా కోసం చెప్తున్నానండి. వినాయక చవితి పూజలు చేసేటప్పుడు వినాయకుని యొక్క ఫ్రేమ్లో కూడా ఈ విధంగానే మనకి అమ్ముతూ ఉంటారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ విధంగాను లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ముఖము, కాళ్ళు, చేతులు వచ్చేలాగా చేసుకొని తయారు చేసుకోవచ్చు. లేదా విగ్రహ రూపంలో కూడా అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంది. శ్రావణ శుక్రవారాలలో ఈ విధంగా పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని తయారు చేసి కూడా పూజలు అవి చేయవచ్చు. అందుకు గాను ఒక ఐడియా కోసమని చెప్పి నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే నేను వెనకమాల పెట్టుకున్నానండి. అలానే తయారు చేద్దాము అన్నట్లుగా అలా చూస్తూ చేస్తున్నట్లయితే అలానే వస్తుందేమో అనే ఉద్దేశంతో ముందుగా నడుము, చెస్ట్ ఉన్నటువంటి భాగాన్ని అయితే ముందుగా తయారు చేసుకున్నానండి. ఇక ఆ తర్వాత ఫేస్ని అయితే ఇప్పుడు తయారు చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఒక సందేహం అయితే రావచ్చు, అసలు పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని అసలు తయారు చేయవచ్చునా లేదా, అసలు పసుపు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేయవచ్చునా అని. అయితే మీ అందరికి కూడా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఏదైనా పూజా వ్రతాలు మనం చేస్తున్నప్పుడు వినాయకుని విగ్రహం ఉన్నప్పటికీ కూడా పసుపుతో చేసిన వినాయకుని పూజలో పెట్టి పూజలు చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు చేసేటప్పుడు గౌరీదేవి అమ్మవారిని, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారి విగ్రహం లేనప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కూడా చేసుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామివారి పూజలో కూడా ఇలా స్వామివారిని గంధం రూపంలో కూడా ఇలా అలంకరణ చేసి పూజలు చేశాం. అలాగే పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మన చేతులతో మనమే స్వయంగా తయారు చేయవచ్చు. చాలా సులభం అండి. మన చేతితో మనం స్వయంగా తయారు చేయవచ్చు. కొంచెం మైదా ఉండడం వలన వెంటనే కళ్ళు కానీ, ముక్కులు, చెవులు ఇవన్నీ కూడా ఈజీగా తయారు చేయవచ్చు. నేను ఇక్కడైతే అమ్మవారి యొక్క చిన్న ఫేస్ పెట్టి చక్కగా నవ్వుతున్నట్లుగా చేద్దాం అనుకున్నాను. ముందుగా కళ్ళు ఒక ఆకారం వచ్చేలాగా, ముక్కు అలాగే నోరును కూడా పెట్టుకుంటున్నాను. అమ్మవారి విగ్రహాన్ని శ్రావణ మాసంలో పూజలు చేసేటప్పుడు ఒకరోజు ముందుగా తయారు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే కొద్ది సమయం పడుతుంది కాబట్టి ముందు రోజే తయారు చేసి పెట్టుకోవచ్చు. శ్రావణ మాసం పూజలకే కాదండి, మీరు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేద్దాం అనుకున్నప్పుడు ఇలా చకచకామని పసుపు లక్ష్మీదేవి అమ్మవారి తయారు చేసుకుని పూజ అయితే చేయవచ్చు. ఇలా పసుపుతో చేసిన లక్ష్మీదేవి అమ్మవారికి మరి అభిషేకం ఎలా చేస్తామండి, చేయడం కుదరదు కదా అని మీలో ఎవరికైనా సందేహం రావచ్చు. చేయొచ్చండి, అమ్మవారికి అభిషేకం కూడా చేయవచ్చు. అది ఎలా అంటే పంచామృతాలు మీరు ఒక గిన్నెలో కలిపేసుకొని ఆ తర్వాత ముందుగా అమ్మవారికి నీటిని చూపించి పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లోకి ఆ నీళ్లను వదలండి. ఇక అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు అమ్మవారికి నమస్కరించుకొని ఉద్దరణితో ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పంచామృతాలు అమ్మవారికి చూపించి అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లోకి అయితే వేస్తూ ఉండాలండి. ఈ విధంగా అమ్మవారి యొక్క నామాలు చదువుతూ లేదా పాటలు పాడుతూ
అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను మనసులో తలంపు చేసుకొని ఆ విధంగా అమ్మవారికి అభిషేకం అయితే చేయవచ్చు. పద్మాసనం వేసుకున్న లక్ష్మీదేవి అమ్మవారిని కమల పుష్పంలో పెడదాం అనుకున్నానండి. నాకు కొంచెం అంత బాగా రాలేదనిపించి ఇక నేనైతే ఇలా అమ్మవారు చక్కగా ఒక కాలు కిందకి పెట్టుకొని టీవీగా కూర్చొని చక్కగా అమ్మవారు అక్షయ పాత్రలోంచి బిందెతోటి నాకు వరాలు ఇస్తున్నట్లుగా పెట్టుకుందాం అనుకున్నాను. అందుకుగాను ఒక బిందె కూడా తయారు చేసుకుంటున్నానండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు వరాలు జల్లు కురిపించే వరమహాలక్ష్మిగా మనందరం పూజలు చేస్తామండి. అందుకే వరలక్ష్మి వ్రతం అయింది. అందుకే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అని అంటూ ఉంటాము. మరి పూజానంతరం మరి ఈ పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని ఏం చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తానండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పసుపుతో తయారు చేసినటువంటి లక్ష్మీదేవి అమ్మవారికి మనం చక్కగా కుంకుమతోనూ లేదంటే యాక్రిలిక్ పెయింట్స్తో కూడా అమ్మవారిని చక్కగా అలంకరణ చేయవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి. అమ్మవారిని ఎంత అలంకరణ చేస్తే అంత ఉప్పొంగిపోతారట. అందులోనూ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి మనందరం కూడా ఎంతో అలంకరణ చేసి చీరలు కట్టి అమ్మవారికి నగలు వేసి ఇవన్నీ కూడా అలంకరణ చేసి మురిసిపోతూ ఉంటాం. మరి అందరికీ కూడా ఆనవాయితీ అనేది ఉండకపోవచ్చు కదండి. అంటే కలిశాన్ని పెట్టి కలిశానికి అలంకరణ చేయటం, లేదంటే బిందికి అమ్మవారికి చీర కట్టి ఫేసులు పెట్టి చక్కగా చీరలవి కట్టే ఆనవాయితీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ అలంకరణ ఆనవాయితీ లేని వారందరూ కూడా పసుపుతో తయారు చేసిన లక్ష్మీ అమ్మని పూజలో పెట్టి అలంకరణ చేసి మురిసిపోవచ్చు. ఇలా పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని ఒకరోజు ముందు తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అందుకు గాను మనం కూడా శుచి శుభ్రతతో ఉండాలి. అంటే తలంటు స్నానం చేయటం, ఇంటిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవటం, ఇంట్లో నాన్ వెజ్ అది వండకుండా ఉండడం, ఇవన్నీ కూడా కొన్ని నియమాలైతే పాటించవలసి ఉంటుంది. ఇలా మన చేతులతోనే స్వయంగా అమ్మవారికి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా తీర్చిదిద్దవచ్చు. లేదా మార్కెట్లో కూడా మనకి అమ్మవారి కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా స్టోన్ రూపంలో అమ్ముతూ ఉంటారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అలానూ తెచ్చి ఇలా పసుపు లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. పసుపు ఎరుపే కాదండి, పచ్చ కూడా శుభానికి సూచికగా చెప్తూ ఉంటాం కదా. కాబట్టి పచ్చ రంగు చీర కట్టుకునే అమ్మవారు ఎరుపు రంగు జాకెట్ వేసుకోవాలనేది నా ఉద్దేశం. అందుకని నేను ముందుగా పచ్చ రంగు ఉండేలాగా చూశాను. ఆ తర్వాత వైట్ కలరు, రెడ్ కలర్ ఇవన్నీ కూడా చేర్చి ఇంకా అందంగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు వరకు అయితే మాత్రం అమ్మవారికి ఒక రూపాన్ని ఇచ్చానని అనుకుంటున్నానండి. ఇక అమ్మవారికి అయితే అలంకరణ చేయడం అనేది ఇక మన ఇష్టం అనమాట. ఇక అందుకు గాను ముందుగా పచ్చ చీర, ఆ తర్వాత ఎరుపు జాకెట్టు ఇవన్నీ తీర్చిదిద్దుతున్నాను. మరి పసుపు తయారు చేసిన లక్ష్మీదేవి అమ్మవారిని పూజలో పెట్టిన తర్వాత మరి ఆ పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని ఏం చేయాలి అంటే, పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని మీరు ఎప్పుడైనా సరే అంటే శ్రావణ మాసంలో, మార్గశిర మాసంలో, అక్షయ తృతీయ నాడు లేదా అమావాస్య లక్ష్మీ పూజల్లో పూజ చేసేటప్పుడు ఇలా పసుపు తయారు చేసిన లక్ష్మీదేవి అమ్మవారిని పూజలో పెట్టి పూజించవచ్చు. పూజించిన తర్వాత పూజించిన రోజును మాత్రమైతే కదపకూడదండి. ఇక ఉదయం సాయంత్రం వేళ కూడా దీపారాధన చేసి మరుసటి రోజు అంటే శనివారం వేళ కానీ మంగళ శుక్రవారాలు కాకుండా మరుసటి రోజున ఇలా పూజాపీఠాన్ని కదిపి పసుపు లక్ష్మీ అమ్మవారు కూడా తీసి పక్కన పెట్టి ఏవైనా నీళ్ళల్లో కొద్దిగా నిమజ్జనం లాగా చేసి ఆ తర్వాత పచ్చని చెట్టు మొదల్లో ఆ నీళ్ళని వేయవచ్చు. లేదా మీరు అచ్చంగా పసుపుతో తయారు చేసే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అప్పుడు ఆ పసుపుని మీరు ముఖానికి రాసుకోవచ్చు, తాలిబొట్టుకు రాసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిదండి. గుమ్మానికి రాయకూడదు. అలాగే మనం తొక్కే ప్రదేశం ఎక్కడా కూడా పసుపు లక్ష్మీదేవి అమ్మవారికి ఉపయోగించినటువంటి పసుపును అయితే రాయకూడదు. ఇంకా అమ్మవారికి అయితే నేను ఇలా కాళ్ళు, చేతులు కూడా స్టోన్స్వి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కాళ్ళు, చేతులు, అమ్మవారికి ముక్కు పుడక, ముక్కెర ఇవన్నీ కూడా 400 రూపీస్ అండి. పసుపు తయారు చేసిన లక్ష్మీ అమ్మవారికి ఇవన్నీ పెట్టడం వల్ల మరింత అందాన్ని తీసుకొస్తాయని అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నటువంటి స్టోన్ లైన్స్ వీటన్నిటిని, కొందమ్స్ వీటన్నిటితో కూడా అమ్మవారిని కొద్దిగా అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఈ స్టోన్స్తో ఉన్నటువంటి కాళ్ళు, చేతులు కానీ ఇవన్నీ కూడా ముందుగా కొంచెం మైదా పిండి వేయటం వలన ఇలా పెట్టంగాంతా అలా అతుక్కుపోతున్నాయండి. పసుపు లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఇంకొంచెం ఇలా తడి చేసి పెట్టినట్లయితే ఈజీగా అతుక్కుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ముక్కు పుడక, ముక్కెర ఇవన్నీ కూడా కొంచెం పెద్దవైపోయినాయండి. అందుకని అమ్మవారి ఫేస్కి అంతగా అనిపించలేదు. అందుకే నా దగ్గరటువంటి స్టోన్ లైన్ చైన్స్ ఉన్నాయి కదా, వాటిని 2 ముక్కు పుడకల్లాగా అలాగే ఇంకొంచెం నేను అమ్మవారికి ముక్కెరలాగా ఈ విధంగా పెట్టాను. అమ్మవారికి కళ్ళు అలాగే బొట్టు ఇవన్నీ కూడా ఎంతో అందంగా చక్కగా కుదిరాయని అనుకుంటున్నాను. అలాగే పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని పూజలో పెట్టి పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని, అలాగే శ్రావణ శుక్రవారాల పూజ ఎలా చేయాలని నేను ముందుగా ఒక వీడియో పెట్టున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఇక అమ్మవారికి అలంకరణ చేసిన స్టోన్ చేతులు కానీ కాళ్ళు కానీ మీరు మరొక పూజలో ఉపయోగించుకోవచ్చు. పసుపు లక్ష్మీదేవి అమ్మవారు మాత్రం నిమజ్జనం చేయవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా సరే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ ఇవ్వండి.
మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.